హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో హిందీ సెమిస్టర్ 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఆల్ గ్రూప్స్ హిందీ. సో సెక్షన్ ఏ 20 మార్క్స్ అండ్ సెక్షన్ బి 60 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ ఉంటాయి, మీరు 4 రాయాలి, ఎనీ 4. సెక్షన్ బిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 3 ఉంటాయి క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్. సో మెయిన్గా లాంగ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ అనువాద్ గురించి ఉంటుంది. అనువాద్ కా అర్థ, परिभाषा है, स्वरूप, अनुवाद का महत्व, अनुवाद के प्रकार, अनुवाद के गुण, अनुवादक के गुण. సో ఇవన్నీ మీరు కలిపి 1 పేరాగ్రాఫ్ నేర్చుకొని ఇవన్నీ ఆన్సర్గా చూసుకుంటే మీరు ఏ లాంగ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఈజీగా ఉంటుంది. 1 లాంగ్ క్వశ్చన్తో పాటు షార్ట్ 2 ఆన్సర్స్ కూడా కవర్ అయిపోతాయి. సో డెఫినెట్గా అనువాద్ కా మహత్వ, అనువాద్ కే ప్రకార్, వీటి నుంచి షార్ట్ వస్తుంది అండ్ లాంగ్ కూడా వస్తుంది. 2 అనువాద్ గురించి ఉంటాయి ఇంటర్నల్ చాయిస్లో. సో మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయొచ్చు. 1 లాంగ్ క్వశ్చన్, 2 షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ లాంగ్ క్వశ్చన్ పత్రికారిత గురించి. పత్రికారిత కా అర్థ, పరిభాషा है, स्वरूप, పత్రికారిత కా ఇతిహాస్, మహత్వ, పత్రికారిత కే ప్రకార్, ఇవన్నీ కలిపి లాంగ్ ఆన్సర్గా నేర్చుకోండి. ఇంకా సపరేట్గా ఎగ్జాంపుల్స్గా నేర్చుకోండి. భారత్ కే ప్రముఖ హిందీ సమాచార పత్ర, వాటినేమో ఏమేమి ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్స్గా నేర్చుకోండి. అది సపరేట్గా లాంగ్ ఆన్సర్ అడుగుతారు. భారత్ కే ప్రముఖ హిందీ సమాచార పత్ర షార్ట్గా అడుగుతారు. ఈ రిమైనింగ్ అన్ని కలిపి నేర్చుకోండి. పత్రికారిత కా ఇతిహాస్, మహత్వ, ప్రకార్, ఇవి. అందులో లాస్ట్ ఒకటి ఉంటుంది పత్రికారితలో, భారత్ కే ప్రముఖ హిందీ సమాచార పత్ర సపరేట్గా నేర్చుకోండి. రిమైనింగ్ 5 కలిపి నేర్చుకోండి. అర్ధ్, ఇతిహాస్, మహత్వ, ప్రకార్, గుణ్, ఇవి 5 కలిపి నేర్చుకోండి. సో లాంగ్ కవర్ అవుతుంది, అలాగే షార్ట్ కూడా కవర్ అవుతుంది. మహత్వ, ఉద్దేశ, వీటికి సంబంధించి అడుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ కూడా పత్రికారిత గురించి ఉంటుంది. ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ దాని గురించి అడుగుతారు, మీరు ఏదైనా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ లాంగ్ అండ్ 2 షార్ట్ కవర్ అవుతాయి. ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడికే మీకు 4 కవర్ అయితే ఇంకా ఈ రిమైనింగ్ టాపిక్స్ కూడా అవసరం లేదు. 4 ఇందులో ఆన్సర్ చేయాల్సినవి. సో ఇంకో లాంగ్ క్వశ్చన్ మీకు 4 ఉంటాయి టోటల్. స్త్రీవాది సాహిత్య, దళిత్, అల్పసంఖ్యక్ అండ్ ఆదివాసీ. ఇందులో 1 చాయిస్ తీసుకోండి. అల్పసంఖ్యక్ చాయిస్ తీసేసుకుంటే స్త్రీవాది సాహిత్య, దళిత్, ఆదివాసీ. సో ఇవి 3 మెయిన్గా చూసుకుంటే అందులో ఏదైనా మీరు రాయొచ్చు. సో ఇవి నేర్చుకోవాల్సినవి. మెయిన్గా ఇక్కడ స్త్రీవాది అడిగారు, మీకు దళిత్ సాహిత్య అడిగారు. సో నెక్స్ట్ పేపర్లో ఇవి రెండిట్లలోకి వెళ్ళి డెఫినెట్గా ఒకటి వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రీవియస్ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటాయి ఈ హిందీ ఇలాంటి వాటికి. సో మీరు ఇవి 2 నేర్చుకోవడం బెటర్. సో అల్పసంఖ్యక సాహిత్య చాయిస్ తీసేసుకోండి అండ్ ఆల్సో ఆదివాసీ కూడా అవసరం లేదు. దళిత్ అండ్ శ్రీవాది నేర్చుకోండి. ఇందులోకి వెళ్ళి డెఫినెట్గా 1 వస్తుంది. ఓకే, లాంగ్ కూడా కవర్ అవుతాయి, 4 షార్ట్ అయిపోతాయి, 3 లాంగ్ కూడా అయిపోతాయి. ఇలా నేర్చుకోండి బెటర్. సో ఇది ఓవరాల్ అనాలిసిస్ 2024 పేపర్ హిందీ. షేర్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.